హైడ్రా పట్టుకొచ్చి పేదవాళ్ళను రోడ్డు మీద వేసిండు. హైడ్రా పట్టుకొచ్చి ఏదో గొప్పలు చెప్పుకున్నాడు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి. కాబట్టి చాలామంది జనాలు ఇప్పుడు కేసీఆర్ బెటర్ అంటున్నారు. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది, కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్ వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్గా పడుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రావాల్సినవి అన్నీ వచ్చినాయి. సరే అవినీతి జరిగిందా ఏం జరిగిందా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఏం రావాలో అవన్నీ వచ్చినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చెప్పి ఫోన్లు చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ ఎప్పుడైతుందని చెప్పి చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయని చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ఏమో అని చెప్పి పడిగాపులు గాయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఇల్లు కూల్చేస్తారో, ఏది ఎఫ్టీఎల్ అంటారో, ఏది బఫర్ జోన్ అంటారో, ఏది భూదాన్ భూములు అంటారో, ఏది అసైన్ భూములు అంటారో, ఏది గవర్నమెంట్ భూములు అంటారో, ఏది 111 జీవో అంటారో అని చెప్పి చాలామంది జనాలు నెత్తిన పట్టుకొని కూర్చున్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉంది. ఎస్, రియాలిటీ ఇది. ఎవరు అవునన్నా కాదన్న ఇది రియాలిటీ. మీరు అవునన్నా కాదన్నా నమ్మినా నమ్మకపోయినా ఇది రియాలిటీ. చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాంగ్రెస్లో. జనాలు తిడుతుర్రు ప్రభుత్వాన్ని, విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాలాంటి వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అద్భుతాలు చేసిండు, ఇందిరమ్మ రాజ్యంలో మంచిగా అయింది, ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక కూడా మంచి జరుగుతుంది అనుకుంటే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన చూసినాక ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళు సంపాదించుకోవడానికి తప్ప ఈ ప్రభుత్వం దేనికి పనికిరాదని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, ఏం చేసిరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక? ఏమని అంటేనేమో 27 నెలలే అవుతుంది. 6 గ్యారెంటీలు 100 రోజులలో ఎట్లా చెప్పారు మీరు? 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎట్లా చెప్పారు? తెలంగాణ అప్పులపాలైందని మీకు తెలియదా? కేసీఆర్ మొత్తం అప్పులు చేసిందని మీకు తెలియదా? ముందే తెలుసు కదా. అప్పులపైన మాట్లాడింది మీరే కదా. 1 రూపాయి అప్పు కాకుండా ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో నాకు తెలుసు అని చెప్పి రేవంత్ అనే చెప్పిండు కదా. మరి ఇవాళ అప్పులు ఎందుకు చేస్తున్నారు? రేవంత్ అన్న మొన్న చెప్తున్నాడు అప్పు పుడితే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా, అప్పు పుడతలేదు అంటున్నాడు. అప్పు ఎందుకు పుట్టాలి? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకు డబ్బులను సమకూర్చుకుంటలేరు? ఎకనామిక్ ఎందుకు పెంచుతలేరు మీరు? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఏమనంటే మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, గాంధీ విగ్రహం పెడతాం, దేవుడి విగ్రహం పెడతాం, కొత్త గుళ్ళు కడతాం. ఏందండి తెలంగాణలో జరిగింది ఏంది? నియోజకవర్గాలకు నిధులు పోయే పరిస్థితి లేదు. నియోజకవర్గాలలో ఎక్కడ పెట్టినటువంటి గుంగడ అక్కడనే ఉంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో దోమలు ఎక్కడ పడితే అక్కడ మొత్తం దోమలే కనబడుతున్నాయి. ఏందండి పరిస్థితి? ఏం జరిగింది తెలంగాణలో? ఈ ఐటీ డెవలప్మెంట్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఐటీ ఏమున్నది?